ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆగస్టు 26 నుంచి అందరి దగ్గర వినబడేది ఏంటంటే ఎల్ఆర్ఎస్ 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 అంటే ఏంటి అసలు? ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్. ఇది సో ఇది ఎవరెవరు కట్టాలి, అసలు ఎందుకు కట్టాలి, దానిలో కట్టాల్సిన ప్రాసెస్ ఏంటి, లేఅవుట్స్లో వెంచర్స్లో రకరకాల లేఅవుట్స్ వేస్తారు, వాటి గురించి తెలుసుకుందాం. ముందు అసలు జీపీ అంటే ఏంటి, గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటే ఏంటో చెప్తాను. సో విలేజ్లో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని వాళ్ళు లేఅవుట్ వేస్తే దాన్ని జీపీ లేఅవుట్ అంటారు. సో ఇంక్లూడింగ్ మీ అందరము జీపీ లేఅవుట్లోనే ఉన్నాం. సో ఎందుకంటే మనకు యాదగిరిగుట్ట దగ్గర ఉన్న వాళ్ళైనా, లేదంటే విలేజెస్లో, లేదంటే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, సో ఆ రూరల్ విలేజెస్లు ఉంటాయి, జగిత్యాల, తర్వాత జనగాం, ఇట్లా విలేజెస్లో మనం కొన్నాం. ఇప్పుడు కరీంనగర్ తీసుకుంటే కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయింది, మున్సిపాలిటీ అయింది కొత్తపల్లి. సో ఇట్లా ప్రతిదీ మండలాలు మున్సిపాలిటీ ఇట్లా అయినాయి కొత్తగా. సో ఒకప్పుడు అది గ్రామ పంచాయతీలో మనము లేఅవుట్ కొన్నాము, ఇప్పుడైతే మున్సిపాలిటీ అయింది. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, జీపీ లేఅవుట్, అన్ఆథరైజ్డ్ లేఅవుట్ అన్నిటికి ఎల్ఆర్ఎస్ కట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోమంటున్నారు. సో నేను ఇప్పుడు బిల్డింగ్ కట్టినా, నేను 20 ఏళ్ళ నుంచి నేను గవర్నమెంట్ మున్సిపాలిటీకి ట్యాక్స్ కడుతున్నా, ఇంటి పర్మిషన్ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నేను కట్టాలా అంటే, సో దానికి ఇంటి పర్మిషన్ ఉండి అన్ని రకాలుగా గవర్నమెంట్ ఇచ్చి ఉంటే దాన్ని ఒకసారి కరెక్ట్గా తెలుసుకోవాలి. మీరు వెళ్ళి మీ ప్లాట్కి ఎల్ఆర్ఎస్ చేయించాలా వద్దా అన్నది మీరు వెళ్ళి కనుక్కోండి. ఏదైతే లేఅవుట్లో రీసెంట్గా మీరు కొని ఉంటే, ఒక 20 ఇయర్స్ అంటే 15 సంవత్సరాల నుంచి మీరు కొన్న జీపీ లేఅవుట్స్లో ఇప్పుడు అన్నీ మున్సిపాలిటీ అయినాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాలి అని పెట్టారు. సో జీపీ అంటే ఏంటిది, గ్రామ పంచాయతీ లేఅవుట్. ఇంకొకటి ఏమొస్తుంది, హెచ్ఎండిఏ ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హెచ్ఎండిఏ. ఇంకో డిటిసిపి. సో డిటిసిపి అనేది హైదరాబాద్కు హెచ్ఎండిఏ పరిధి దాటిన తర్వాత వచ్చేది డిటిసిపి. సో ఇవి పర్మిషన్స్, ఓకేనా. జిహెచ్ఎంసి ఉంటుంది, హెచ్ఎండిఏ ఉంటుంది. జిహెచ్ఎంసి అనేది కొంత పరిధియే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి హెచ్ఎండిఏ ఉంది, దాని తర్వాత వచ్చేసి డిటిసిపి. సో ఇప్పుడు ఏ పల్లెటూరులో ఎక్కడ కొన్నా మీరు అయితే డిటిసిపిలో కొనాలా, లేదంటే హైదరాబాద్లో కొనాలనుకుంటే హెచ్ఎండిఏ, ఇంకా సిటీలో కొనాలనుకుంటే జిహెచ్ఎంసి. ఈ పర్మిషన్స్ ఉంటేనే మీరు కొనాలి. సో ఇది లేకుండా మీరు కొంటే ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, సో వాళ్ళు చెప్పేది ఏంటి, ఇప్పుడు తీసుకొచ్చిన జీవో ప్రకారము రిజిస్ట్రేషన్ చేయము అంటున్నారు. ఎల్ఆర్ఎస్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేయము, తర్వాత మీరు ఎవరికి అమ్మలేరు, మీరు ఎవరి దగ్గర కొనలేరు. సో ఎల్ఆర్ఎస్ పే చేస్తేనే అవుతుంది. అది ఎవరికి, ఓన్లీ జీపీ లేఅవుట్లో కొనాలి. యాదగిరిగుట్టలో కొన్న ప్లాట్స్ అన్నీ మ్యాక్సిమం జీపీ లేఅవుట్స్లోనే ఉన్నాయి. సో వాళ్ళందరూ చేసుకోవాలా. ఒకప్పుడు విలేజ్లో ఉండి ఇప్పుడు మున్సిపాలిటీకి అయినా అవన్నీ లేఅవుట్స్లో కొనుక్కున్నాము. సో మనందరం కట్టుకోవాల్సిందే ఎల్ఆర్ఎస్. సో ఇది ఒక బ్రీఫ్గా అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటిది, హెచ్ఎండిఏ అంటే ఏంటిది, జిహెచ్ఎంసి అంటే ఏంటిది, వాటి పరిధులు ఏంటిది అనేది జస్ట్ నేర్చుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు డెప్త్గా చెప్తాను. సో అసలు రియల్ ఎస్టేట్ అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏందనేది. సో మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ చూడండి, నా లేటెస్ట్ వీడియోస్ మీరు చూడండి. ఇంకా చాలా మంచి మంచి కాన్సెప్ట్ తోటి వస్తాను. ఓకే, రైట్. విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.